వెల్కమ్ టు ట్రావెల్ డైరీ. స్వయాన బోలాశంకరుడు నివాస క్షేత్రంగా ఎంచుకున్న పరమ పవిత్ర జ్యోతిర్లింగం కాశీ క్షేత్రం. గంగాహారతి, విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం, అయోధ్య రామ దర్శనం, ప్రయాగ్రాజ్లో పవిత్ర త్రివేణి సంగమం స్నానం, వాటిని దర్శించుకునే అద్భుత అవకాశం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కాశీ అయోధ్య యాత్ర ప్యాకేజీని అందజేస్తోంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధులు చంద్రశేఖర్ గారు, జశ్వంత్ గారు మనతో ఉన్నారు. ఆ యాత్ర గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. సో ప్రతి ఒక్కరూ కాశీ వెళ్ళాలి అని అనుకుంటారు, కాశీ వెళ్ళాలి అని కూడా చెప్తూ ఉంటారు. సో ఎందుకు వెళ్ళాలి, దాని విశిష్టత ఏంటి? సో కాశీ అనగానే మనకి గుర్తొచ్చేది కాశీ విశ్వేశ్వరుడు, అంటే స్వయంగా ఆ పరమశివుడే మనకి కాశీలో నివాసం ఉంటున్నారనేది మన అందరికీ తెలిసింది. అలానే ప్రతి ఒక్క హిందువు కూడా ఒక్కసారైనా కాశీ వెళ్ళి ఆ పరమశివుడి ఆశీస్సులు, అలానే మనకి కాశీ విశాలాక్ష్మి అన్నపూర్ణమ్మ వారి ఆశీస్సులు తీసుకొని రావాలని కోరుకుంటారు. ఎందుకంటే మనకి కాశీ వచ్చేటప్పటికి అది కర్మభూమే. ఏంటంటే ఎందుకంటే మనకి అంతకు ముందు నుంచి కూడా కాశీ వెళ్ళి అక్కడే ఉండి అక్కడే తనువు చాలించాలని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉంటారు. అందువల్ల కాశీ అనేది మనకి అందరికి కూడా చాలా ప్రత్యేకమైన మనకి పట్టణం. అలానే మనకి ఇంకొక ప్రత్యేకత, గంగమ్మ మనకి కాశీ దగ్గరికి వచ్చేటప్పటికి నెలవంకలాగా ఉత్తర దిక్కు నుంచి ప్రయాణం చేస్తుంది. అంటే ఆ పరమశివుణ్ణి చూసుకుంటూ గంగమ్మ కూడా మనకి ముందుకు వెళ్తుంది. శివుడు అంటే మనకి మహాపరమేశ్వరుడు స్వయంగా కొలువుండి, అలానే తన ప్రమాద గణాలైనటువంటి కాలభైరవుడు కూడా మనకి వారణాసిలో కొలువై ఉన్నాడు. అలానే ప్రతి ఒక్క కాశీలో మీరు చూస్తే ప్రతి ఒక్క చోట కూడా శివలింగాలు కనపడతాయి. అందుకని టెంపుల్ టౌన్ అని కూడా అంటారు. అంటే అన్ని అక్కడ ఉన్నటువంటి మనకి మందిరాలు, తర్వాత ఆలయాలు మిగతా ఏ పట్టణంలో కూడా మనకి అంతగా కనపడవు. అందువల్లనే ప్రతిరోజు కూడా ఆ పరమశివుడు ఉదయం మొదలవడంతోనే అక్కడ మనకి హారతితో స్టార్ట్ అవుతుంది కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్లో. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ చివరి వరకు సప్తఋషి హారతి వరకు కూడా రెగ్యులర్గా అన్ని కార్యక్రమాలు చాలా ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఒకసారి కాశీపట్నంలోకి అడుగుపెట్టిన తర్వాత మనకి ఎటువంటి పాపాలున్నా కూడా తొలగిపోతాయి అనేది నానుడు కూడా ఉంటుంది. అలానే మనకి అమ్మవారు, అన్నపూర్ణ అమ్మవారు, విశాలాక్షి అమ్మవారు, కాలభైరవ టెంపుల్ ఇవన్నీ కూడా కొలువున్నటువంటి పట్టణం కాశీపట్నం. అలానే మనకి కలియుగ అంతరం తర్వాత మనకి మొత్తం ప్రపంచమంతా కూడా మునిగిపోయే పరిస్థితుల్లో పరమశివుడు తన త్రిశూలంతో ఆ వారణాసి పట్టణాన్ని పట్టుకొని ఉంటారని చెప్పేది చాలా ప్రసిద్ధి. అందువల్ల ఒక్కసారైనా కూడా అందరూ మనకి ఆ కాశీపట్నానికి వెళ్ళి ఆ పరమశివుడిని, అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని రావాలని అనుకుంటూ ఉంటారండి. ఓకే. సో జశ్వంత్ గారు, కాశీ యాత్ర టూర్ ప్యాకేజ్ గురించి డీటెయిల్స్ చెప్పండి. ఓం నమ శివాయ అండి. కాశీ యాత్ర మొట్టమొదటగా కాశీ అనగానే గుర్తొచ్చే సంస్థ ఏదైనా ఉందంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు కాశీలో అక్కడ ఉన్నటువంటి పరమశివునికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్ళేటువంటి పిలిగ్రిమ్స్ ద్వారా అభిషేకం అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే కాశీ అనగానే ముఖ్యంగా సౌత్ ఇండియా మొత్తానికి గుర్తొచ్చేటువంటి ఒకటే ఒక ట్రావెల్ సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో కాశీ ప్యాకేజెస్కి సంబంధించి చూసుకుంటే రకరకాలుగా మనం ప్యాకేజ్ అనేది డిజైన్ చేశామండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ సంబంధించి ఒక ప్యాకేజ్, అలాగే నైమిషారణ్యం, అయోధ్య, వారణాసి, ప్రయాగ్రాజ్ సంబంధించి ఒక ప్యాకేజ్. 3 days నుంచి మొదలు పెడితే 12 days వరకు మన దగ్గర డిఫరెంట్ ప్యాకేజెస్ అనేది అందుబాటులో ఉన్నాయన్నమాట. 2 nights 3 days ఉంది, 4 nights 5 days ఉంది, 5 nights 6 days ఉంది, అలాగే 9 nights 10 days ఒక ప్యాకేజ్ ఉంది, 11 nights 12 days సంబంధించి కూడా ప్యాకేజ్ ఉందన్నమాట. ఈ ప్యాకేజ్ అన్నిటికి కూడా ఏంటంటే ఒక్కో దానికి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. అక్కడ చూడాల్సినటువంటి ప్లేసెస్ కూడా చాలా వరకు వేరియేట్ అవుతూ ఉంటాయి. అలాగే కాశీ వెళ్ళి కాశీలో ఎవరైనా సరే 9 నిద్రలు స్టే చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైన ప్యాకేజ్ ఉందండి. సో ఈ ప్యాకేజ్ అనేది ఏంటంటే ఎవ్రీ మంత్ ఉంటుంది. సో ఏ మాసంలో మీరు అక్కడికి వెళ్ళి స్టే చేయాలనుకున్న 9 నిద్రలు
ఈ ప్యాకేజ్ అనేది అందుబాటులో ఉంటుందన్నమాట. ఈ ప్యాకేజెస్లో అన్నిట్లోనూ కూడా మనం విత్ ఫ్లైట్స్తోనే ఇస్తున్నాము. సో ఫ్లైట్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషను, అక్కడ ట్రాన్స్పోర్టేషను, అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు, అక్కడ చూడాల్సినటువంటి ప్లేసెస్ అన్నిటి గురించి చాలా క్లియర్గా ఐటినరీలో ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ మనం ఈ ప్యాకేజ్ బుక్ చేసుకుంటే తిరిగి వచ్చేంత వరకు కూడా కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే చంద్రశేఖర్ గారు, ఇప్పుడు ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు కాశీ యాత్రకి వెళ్ళాలి కదా, అక్కడ వెళ్ళిన తర్వాత ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎలా ఉంటుంది? యాక్చువల్గా మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇటువంటి ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక కొత్త హోటల్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కాశీలో ప్రారంభించిందండి. ఎందుకంటే రకరకాల ఆ హోటల్స్ రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యము ఒక కంప్లీట్గా ఆర్వీ గ్రాండ్ అనే హోటల్ని కాశీ పట్టణంలో అది కూడా ఎటువంటి స్టార్ హోటల్కి తగ్గటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఈ ఆర్వీ హోటల్లో. అందువల్ల ఏంటంటే కాశీ వెళ్ళే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక మంచి వసతి అనుభూతి కలుగుతుంది. సో అలానే ఫుడ్కి వచ్చేటప్పటికి ఫుడ్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఎందుకంటే మన దగ్గర నుంచి వచ్చే మనకి భక్తులందరూ కూడా సౌత్ ఇండియా నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే సౌత్ ఇండియా ప్లస్ మనకి ఇండియన్ ఫుడ్ మొత్తం కలగలిపి ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్, డిన్నరు అండ్ లంచ్ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కగా ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ పార్ట్కి వచ్చేటప్పటికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తన ఓన్ వెహికల్స్ ఉన్నాయండి. సో ఆ ఓన్ వెహికల్స్లోనే ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే అన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ చెందినవి కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు జరగకుండా భక్తులందరికీ కూడా చాలా చక్కగా తీసుకెళ్లారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాశీ యాత్ర చూసాము, తర్వాత అలానే అయోధ్య వెళ్ళాము, ప్రయాగరాజ్ వెళ్ళాము, నైమిసారణ్ వెళ్ళాము అనే అనుభూతితో మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటారు. అంత చక్కటి కేర్ తీసుకుంటుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. అలానే అక్కడ సందర్శించే ఆలయాల గురించి కూడా చక్కగా మనకి అక్కడ స్టాఫ్ ఉన్నారు, ఒక 10 మెంబర్స్ స్టాఫ్ అక్కడ ఉండి అన్నీ కూడా చక్కగా ఫెసిలిటీస్ అన్నీ తీసుకొని మళ్ళీ చక్కగా రిటర్న్ పంపిస్తారండి. ఓకే, సో జశ్వంత్ గారు, కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ 3 కూడా దర్శించదగ్గ ప్రదేశాలు, అద్భుతమైన ప్రదేశాలు. సో దానికి సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి? మీరు అన్నట్టుగా కాశీ, అయోధ్య అలాగే ప్రయాగ్రాజ్, సో ఈ 3టికి సంబంధించి ఒక సర్క్యూట్ ప్యాకేజ్ అనేది ఒకటి రెడీ చేశాము. కేవలం 3 nights 4 daysలోనే విత్ ఫ్లైట్స్తో అండి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో మనం ఫ్లైట్ టికెట్స్ పరంగా చూసుకుంటే రాబోతున్న మంత్స్కి సంబంధించి ఒక్కో డేట్కి ఒక్కోలాగా ఫ్లైట్ టికెట్స్ అనేది వేరియేట్ అవుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కేవలం 28,999, ₹1 తక్కువ 29,000 రూపాయలకి ఈ ప్యాకేజ్ మనం హైదరాబాద్ నుండి విత్ ఫ్లైట్స్తో ఇస్తున్నాం అనమాట. సో ఇందులో మనం ఫ్లైట్ టికెట్స్ ఇస్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ మన సొంత ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వెహికల్స్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టే మన ఆర్వీ గ్రాండ్ హోటల్లో ఉంటుంది. వాళ్ళు వెళ్తున్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నిటికి కూడా ఒక టూర్ మేనేజర్ వాళ్ళతో పాటు వెళ్ళి దగ్గరుండి ఆ ప్లేసెస్ గురించి పూర్తి గైడెన్స్ ఇచ్చి అక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి అన్ని పూజా కార్యక్రమాలు కూడా దగ్గరుండి చేయించడం అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఈ ప్యాకేజ్ గురించి చూసుకుంటే కాశీ, ప్రయాగరాజ్, అయోధ్య. సో కాశీ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉన్నటువంటి 64 ఘాట్లు సందర్శన చేయాలనుకుంటారు. సో వాటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బోట్ ఏర్పాటు చేసి ఆ రోజు ఉన్నటువంటి బ్యాచ్ 8 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా, లేదా 20 మంది ఉన్నారా, లేదా 40 మంది ఉన్నారా, అందరికీ కలిపి ఒక బోట్ అనేది ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి 64 ఘాట్లు విజిట్ చేయించి అలాగే సాయంకాలం జరిగేటువంటి గంగా హారతి చూయించి ఆ రోజుకి ముగించడం అనేది జరుగుతుందన్నమాట. సో అలాగే ఎప్పుడైతే మనం కాశీ నుండి ప్రయాగరాజ్ వెళ్తామో రెండో రోజు అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ప్రయాగరాజ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ త్రివేణి సంగమం. గంగా, యమున మనకు కనబడుతూ ఉంటాయి నదులు. అలాగే సరస్వతి నది అనేది అంతర్వాహిని ఉంటుంది కనుక త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి సంగమంలో మనం అక్కడ స్నానం ఆచరించి అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలు, గంగ పూజ, అలాగే పిండ ప్రధాన కార్యక్రమము, వేణిదానం పూజ, వీటికి సంబంధించి అక్కడ చేయాల్సినటువంటి అన్ని పూజా కార్యక్రమాలు కూడా తెలుగు బ్రాహ్మిన్స్తో ఆ పూజా కార్యక్రమాలను చేయించి అక్కడ చూడాల్సినటువంటి మిగతా ప్లేసెస్, హనుమాన్ టెంపుల్,
అలాగే మాధవేశ్వరి శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం అనమాట. అక్కడ లోకల్గా ఉన్నవారు అలోపి మాత అంటారనమాట. సో ఆ టెంపుల్ని కూడా విజిట్ చేయించుకొని కంప్లీట్గా ప్రయాగ్రాజ్లో ఏవైతే ప్లేసెస్ చూడాలనో అవన్నీ చూడడం అనేది జరుగుతుందనమాట. ఇలాగా సెకండ్ డే అనేది కంప్లీట్ అవుతుంది. సో థర్డ్ డే మనం అయోధ్య వెళ్తాం. సో అయోధ్యలో ఉన్నటువంటి రామ జన్మభూమి టెంపుల్ కంపల్సరీ మనం అక్కడికి వెళ్ళి కావాల్సినంత టైం మనం అక్కడ కేటాయించి ఆ టెంపుల్ని విజిట్ చేసి, ఆ టెంపుల్ని విజిట్ చేయడానికి కూడా ఎలా వెళ్తే ఈజీగా వెళ్తాము. సీనియర్ సిటిజన్స్కి అయితే ఒక లైన్ ఉంటుంది, నార్మల్ పీపుల్కి అయితే జనరల్ లైన్ ఉంటుందన్నమాట. సో సీనియర్ సిటిజన్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి వీల్ చైర్ అక్కడ ఉన్నటువంటి అయోధ్య టెంపుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి వీల్ చైర్స్ అందుబాటులో వాళ్ళకి చేయించి వాళ్ళ దర్శనాలు అనేది చాలా ఈజీగా అవ్వడానికి హెల్ప్ చేస్తారనమాట. అలాగే అక్కడ ఉన్నటువంటి మిగతా టెంపుల్స్ హనుమాన్ గడి, అలాగే సరయూ నది దగ్గరికి వెళ్ళి అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమము, అలాగే అక్కడ మనం ప్రోక్షణం చేయించి అక్కడ మిగతా టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విజిట్ చేయించుకొని మళ్ళీ బ్యాక్ తిరిగి మనం వారణాసికి వచ్చేస్తాం. అలాగే వారణాసి వచ్చిన తర్వాత వారణాసిలో చూడాల్సినటువంటి టెంపుల్స్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అభిషేకము, స్పర్శ దర్శనము, అలాగే అక్కడ చేయాల్సినటువంటి పిండ ప్రదాన కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా దగ్గరుండి చేయించడం జరుగుతుంది. అలాగే కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్, అన్నపూర్ణేశ్వరి టెంపుల్, కాల్భైరవ టెంపుల్, ఇంకా లోకల్గా ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ దుర్గా టెంపుల్, సంకటమోచన్ హనుమాన్ టెంపుల్, బిర్లా మందిర్ వీటన్నిటికి కూడా దగ్గరుండి ఒక టూర్ మేనేజర్ వాళ్ళతో పాటు వెళ్ళి ప్రతి ఒక్క ప్లేస్లో తెలుగులో తను ఏ టెంపుల్కి వెళ్తున్నాం, ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అన్న దాని గురించి పూర్తి గైడెన్స్ వాళ్ళకి ఇచ్చి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈ 3 nights 4 days ప్యాకేజ్ అనేది వారణాసి ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకొని రిటర్న్ మళ్ళీ వారణాసి ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసేంత వరకు కూడా ప్రతి ఒక్క బ్యాచ్తో ఒక తెలుగు టూర్ మేనేజర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఏ బ్యాచ్ మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినా సరే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా మా ఎగ్జిక్యూటివ్ వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రావెల్ డాక్యుమెంట్స్, వాళ్ళకు ఇస్తున్నటువంటి కాంప్లిమెంటరీ బ్యాగు, క్యాప్ అందజేసి వారణాసిలో వీళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటారో అన్న దాని గురించి క్లియర్ గైడెన్స్ ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళ ఫ్లైట్ ఎక్కేంత వరకు కూడా ప్రతి క్షణం వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు చేయాల్సినటువంటి పూజ కానివ్వండి, వాళ్ళు చేయాల్సినటువంటి దర్శనం కానివ్వండి, వాళ్ళు ఏదైనా షాపింగ్కి వెళ్ళాలనుకున్నా సరే దగ్గరుండి తీసుకెళ్ళి అక్కడ చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా తెలుగు టూర్ మేనేజర్ అందుబాటులో ఉండి చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ చేయడానికి అక్కడ ఉన్నటువంటి మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ స్టాఫ్ అనునిత్యం వాళ్ళతో పాటు ఉంటారు. సో ఇవన్నీ ఈ విధంగా చేయాలి అంటే అది కేవలం మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మాత్రమే సాధ్యమవుతుందండి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి సిబ్బంది ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళను కనిపెట్టుకునే ఉంటారు. సో వన్స్ మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం, సో ఎయిర్పోర్ట్కి వెళ్ళి ట్రావెల్ డాక్యుమెంట్స్ ఇవ్వడము, లేదు బెంగళూరు నుంచి ఫ్లై అవుతున్నారు, సో అక్కడికి వెళ్ళి బెంగళూరు ఎయిర్పోర్ట్లో మా బెంగళూరు టీం ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రావెల్ డాక్యుమెంట్స్, బ్యాగు, క్యాప్ వాళ్ళకి అందజేసి అక్కడ రీచ్ అయిన తర్వాత వాళ్ళని గైడ్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగానే అందజేసి ఈ ప్యాకేజ్ ఏదైతే 3 nights 4 days వాళ్ళు వెళ్తున్నారో చాలా ఈజీగా వాళ్ళు వెళ్ళి రావడానికి ఈ టూర్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, చంద్రశేఖర్ గారు, కాశీ అనగానే కొంచెం అంటే ఏజ్డ్ పర్సన్సే ఎక్కువ పర్సంటేజ్ వెళ్తూ ఉంటారు. సో వన్స్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు క్షేమంగా తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకునే వరకు ఆరోగ్యం విషయంలో కానివ్వండి, లేదంటే లోకల్గా వాళ్ళు తిరగాల్సిన ప్లేసెస్ గురించి కానీ మీరు ఇనీషియల్గా వాళ్ళని ఎటువంటి గైడెన్స్ ఇస్తారు వాళ్ళకి? మీరు అన్నట్టు కాశీకి వెళ్ళే వాళ్ళు 90% ఆఫ్ ద మనకి భక్తులందరూ కూడా ఏజ్డ్ పీపులే వస్తారు. అంటే సీనియర్ సిటిజన్స్ 60 and 60 అబోవ్ పీపుల్ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ ప్యాకేజీకి ట్రావెల్ చేసేటప్పుడు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అంటే ఎక్కడ మనకి కాశీలో దిగినప్పటి నుంచి మళ్ళీ కాశీలో ఫ్లైట్ ఎక్కే వరకు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్లేసుల్లో మనకి పడవ ప్రయాణం ఉంటుంది, అంటే 64 ఘాట్స్ చూడటానికి, తర్వాత మనకి అలానే ప్రయాగ్రాజ్లో వెళ్ళటానికి మనకి బోట్ ఉంటుంది. సో ఆ బోట్ ఎక్కేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే మనకి కాశీ దగ్గర మనకి చాలా క్రౌడెడ్ ఉంటుందండి. ఆ క్రౌడ్ దగ్గర మనకి ఎలా వెళ్ళాలి అంటే ఏ గేట్ దగ్గర నుంచి వెళ్ళాలి, 1వ నెంబర్ గేటా, 2వ నెంబర్ గేటా, 3, 4 ఎటు నుంచి వెళ్తే మనకి తొందరగా అలసిపోకుండా జాగ్రత్తగా రావచ్చు. ప్లస్ అలానే వీల్ చైర్ ఫెసిలిటీస్ ఏమన్నా అక్కడ అవైలబిలిటీ ఉంటే అది కూడా మనం ముందే మన కస్టమర్స్కి వివరించి చెప్తాము. దానితో పాటు మెడికల్ ఫెసిలిటీ అండి. ఎందుకంటే మీరు అన్నట్టు సీనియర్ సిటిజన్స్ వచ్చేటప్పటికి వాళ్ళు ఎట్లా అయినా కానీ రియాక్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళ హెల్త్ కండిషన్. అందుకని ఏంటంటే ఆర్వీ సిబ్బంది ఎప్పుడు కూడా వాళ్ళతో ఉండి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది. నాట్ ఓన్లీ ఆ మెడిసిన్స్ పరంగా, ఫుడ్ పరంగా,
అలానే ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఎప్పుడు కూడా వాళ్ళ వెన్నంటే ఉంటుంది. అందుకనే వాళ్ళు ఎటువంటి చిన్న ఇబ్బంది కలిగినా కూడా ఇమ్మీడియట్గా ఆర్వీ సిబ్బంది వాళ్ళతో ఉండి వాటికి సంబంధించిన ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటా చక్కగా టూరు ఎంజాయ్ చేశాము. ఆ కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణమ్మ, విశాలాక్షి అమ్మవారి దర్శనం జరిగింది మనకి అని ఎంతో తృప్తిగా వస్తూ ఉంటారండి. ఓకే, జశ్వంత్ గారు, కాశీ యాత్ర అనగానే రకరకాల ఉద్దేశాలతో రకరకాల పనులతో వెళుతూ ఉంటారు భక్తులు, ప్రయాణికులు. ఖచ్చితంగా ఇవి చూసి రావాలి అన్నటువంటివి కాశీలో ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రయాణికులకు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? మీరు అన్నట్టుగా కాశీ యాత్ర అనేది మొట్టమొదట మనం కాశీలో దిగిన తర్వాత కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. లేదు మనం ఆ టూర్లో 3 nights 4 days వెళ్తున్నామా, లేకపోతే 1 night 2 daysలోనే వెళ్ళి వస్తున్నామా? ఎందుకంటే చాలామంది పిండ ప్రధాన కార్యక్రమాలు చేయడానికి అక్కడికి వెళ్తారు, కొందరు ఏంటంటే అస్థిక పూజలు చేయడానికి అక్కడికి వెళ్తారు. సో వాళ్ళకి ఏంటంటే చాలా లిమిటెడ్ టైం ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి పూజా కార్యక్రమాలు దగ్గరుండి మా టూర్ మేనేజర్ ఎవరైతే అక్కడ ఉంటారో లోకల్గా వాళ్ళన్నీ కూడా చేయించడం జరుగుతుందన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వరకు ఏంటంటే పూజలు జరిగేటప్పుడు మోసాలు అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకు కాబట్టి ఎక్కడ ఎటువంటి మోసాలు జరగకుండా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి మన తెలుగు బ్రాహ్మిన్స్ ఎవరైతే మనకు లాస్ట్ 25 years నుంచి సర్వీస్ ఇస్తూ వస్తున్నారో వాళ్ళ ద్వారానే మనం ఈ పూజా కార్యక్రమాలన్నీ చేయించడం జరుగుతుంది. సో కాబట్టి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సో వన్స్ మన దగ్గర ఆర్వీ ట్రావెల్స్లో ఈ కాశీయాత్రకు సంబంధించి ప్యాకేజ్ బుక్ చేసుకుంటే వాళ్ళకి అక్కడ ఎటువంటి దాని గురించి కూడా డౌట్స్ అనేది అవసరం లేదనమాట. అక్కడ ఉన్నటువంటి దర్శనాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, అలాగే బోట్స్కి సంబంధించి, గంగాహారతికి సంబంధించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వాళ్ళకి పూర్తి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో చంద్రశేఖర్ గారు, కాశీ యాత్రతో పాటుగా ఇంకా కాశీతో పాటు ఇవి కూడా చూడొచ్చు అన్నింటివి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. యాక్చువల్గా కాశీ మనం వెళ్ళిన తర్వాత కాశీ చుట్టుపక్కల మనకు వచ్చేటప్పటికి మెయిన్ ప్రధాన ఆలయాలు మనకి కాలభైరవ టెంపుల్, తర్వాత అన్నపూర్ణమ్మవారి టెంపుల్, విశాలాక్షి అమ్మవారి టెంపుల్, కాశీ విశ్వేశ్వర టెంపుల్. దీనితో పాటు మిగతా అక్కడ ఉన్న లోకల్ టెంపుల్స్ వచ్చేటికి గవ్వలమ్మ టెంపుల్ అంటారు. గవ్వలమ్మ టెంపుల్ ఏంటంటే అది మనకి కాశీకి క్షేత్రపాలకురాలు. సో అలానే శివయ్యకి చెల్లెలని కూడా చెప్తారండి. ఆ టెంపుల్ మనం చూస్తాము. అలానే వారాహి అమ్మవారు ఉన్నారు అక్కడ. వారాహి అమ్మవారి టెంపుల్ కూడా మనం అక్కడ విజిట్ చేస్తాం, ఎందుకంటే వారాహి అమ్మవారు కూడా చాలా ప్రత్యేకమైన టెంపుల్. అలానే డుంటి గణపతి అని ఉన్నారండి. ఆ డుంటి గణపతి టెంపుల్ కూడా మనం విజిట్ చేస్తాం. వాటన్నిటితో పాటు మిగతా రెగ్యులర్ టెంపుల్స్ అయినటువంటి మనకి సంకట విమోచన ఆంజనేయ స్వామి టెంపుల్, అలానే మనకి దగ్గరలోనే మనకి సారనాథ్ అని ఉంటుంది. సారనాథ్కి సంబంధించిన ప్లేసెస్ కూడా మనము అక్కడ చూసుకుంటాం. అలానే వ్యాసకాశీ కూడా మనము అక్కడి నుంచి దర్శనం చేసుకుంటాం. అలాగే మొత్తం మనకి కాశీలో ఉన్నటువంటి అన్ని మెయిన్ టెంపుల్స్ కూడా చక్కగా దర్శనం చేసుకొని, అలానే పూజా కార్యక్రమాలు ఉంటే పూజా కార్యక్రమాలు అన్నీ చూసుకొని మనము ఈ కస్టమర్స్ అందరినీ కూడా దగ్గరుండి మనకి ఈ పూజలన్నీ చేయించుకొని తీసుకొని వస్తూ ఉంటాం. ఓకే, సో ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ ప్రజెంట్ ఏవేవి అందుబాటులో ఉన్నాయి, అలాగే ప్రయాణికులు మిమ్మల్ని చేయాలనుకున్న వాళ్ళు, ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేయాలంటే ఆఫీసెస్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి? యాక్చువల్ మీరు అన్నట్టు మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి మొత్తం 12 ఆఫీసెస్ ఉన్నాయండి. ఈ 12 ఆఫీసెస్లో కూడా 11 ఆఫీసులు మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలానే బెంగళూరు ఒక ఆఫీస్ ఉంది. మనకి తెలంగాణకు వచ్చేటప్పటికి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్లో ఉన్నాయండి. అలానే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి విజయవాడ, రాజమండ్రి, భీమవరం, వైజాగ్, కర్నూలు, తర్వాత తిరుపతి, ఒంగోలు, ఇవన్నీ కలిపి మనకి 11 బ్రాంచెస్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. టోటల్ మనకి రెండు స్టేట్స్లో ఉన్నాయి. అలానే ఇంకో బ్రాంచ్ బెంగళూరు ఉంది. కానీ మొత్తం 12 బ్రాంచెస్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కస్టమర్స్కి చాలా దగ్గరగా వచ్చి వాళ్ళకి సంబంధించిన ప్లేసుల్లోనే వాళ్ళకి ఏ డౌట్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా క్లారిఫై చేస్తా చాలా ముందుకు వెళ్తూ ఉంది. అలానే మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ టూర్స్కి వచ్చేటప్పటికి ప్రధానంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యూరప్ విత్ లండన్, సింగపూర్, మలేషియా, తర్వాత మనకి వియత్నాం, బాలి, కాంబోడియా, వియత్నాం, బ్యాంకాక్, శ్రీలంక, దుబాయ్, తర్వాత మనకి చైనా, ఇవన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో రెగ్యులర్గా ప్రతి నెల కూడా ఈ గ్రూప్ డిపార్చర్స్తో పాటు కస్టమైజ్డ్ ప్యాకేజెస్ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కండక్ట్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే ప్లస్ ఈ సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు వచ్చేటప్పుడు కంప్లీట్గా ఇంటర్నేషనల్ ట్రావెల్స్ మీద చాలామంది ఎక్కువగా
ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి విజిట్ చేస్తాం. ఎందుకంటే ఇది ఇప్పుడు సీజను, ఇంటర్నేషనల్ సీజను, మనం అందుకని చెప్పేసి అంటే కంపల్సరీగా మనకి ఈ ప్యాకేజెస్ అన్నీ కూడా అన్ని ఆఫీసెస్లో అందుబాటులో ఉంటాయి. అలానే మనకి ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారు. ఎక్స్పీరియన్స్ స్టాఫ్ అంతా కూడా కస్టమర్కి ఏ డౌట్ వచ్చినా కూడా క్లారిఫై చేసి మళ్ళీ బుకింగ్ చేసుకొని రిటర్న్ వచ్చేవారు కూడా చక్కగా ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటారు. అందువల్ల ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఈ ఇంత మనకి మంచి పేరు, అలానే అతిథి దేవోభవ అని ఒక ట్యాగ్ లైన్ కూడా ఉందండి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి. అందువల్ల ప్రతి సంవత్సరం కొన్ని వందలాది మంది విదేశీ పర్యటనలతో పాటు మనకి డొమెస్టిక్లో మీరు అన్నట్టు కాశీ, తర్వాత మనకి చార్ధాము, అమర్నాథ్, గుజరాత్, తమిళ, మీరు ఎక్కడైనా మనకి ఇండియాలో ఏ విజిటింగ్ ప్లేస్ అయినా కూడా కొన్ని వందలాది మంది రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నారండి. సో ఇంటర్నేషనల్ టూర్స్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర వీసా రెడీగా లేకపోవచ్చు కొంతమందికి. సో అలాంటప్పుడు మీ నుంచే వాళ్ళకి అప్రోచ్ ఉంటుందా, ఎట్లా? ఎస్, సో మీరు కరెక్ట్గా అడిగారండి. ఎందుకంటే కొన్ని కంట్రీస్ విత్ వీసాతో వెళ్ళాలి, కొన్ని కంట్రీస్ ఆనరబుల్ వీసా ఉంటుంది, కొన్ని కంట్రీస్ ఈ వీసా తీసుకొని వెళ్ళాలి. అందువల్ల ఏంటంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కస్టమరు వచ్చినప్పుడు తను ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారో దా కంట్రీ పరంగా ఏ వీసా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూరోప్ అండ్ లండన్ ఉందనుకోండి, దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకని అది అడ్వైజ్ చేస్తుంది ఆర్వీ టూర్స్. అదే సపోజ్ బ్యాంకాక్ వెళ్ళాలనుకోండి, బ్యాంకాక్కి ఏమక్కడ వెళ్ళి ఆనరైవల్ తీసుకోవచ్చు. శ్రీలంక వెళ్ళాలనుకోండి, శ్రీలంక వచ్చేటప్పటికి మనకి ఈ వీసా తీసుకొని వెళ్ళాలి. అలాగా కస్టమరు ఏ కంట్రీకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాటికి సంబంధించిన వీసా పార్ట్ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ టేకప్ చేసి అన్నీ చక్కగా అరేంజ్ చేసి, మళ్ళీ తర్వాత మీకు లాస్ట్ మినిట్లో వీసా రాలేదు అని కాకుండా అన్నీ కూడా ముందే అరేంజ్ చేసి కస్టమర్స్కి చక్కటి అరేంజ్మెంట్ చేస్తుందండి. ఓకే, సో ఫైనల్గా జశ్వంత్ గారు, కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ ఈ దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ అండి. సో ఎవరైనా సరే ఈ టూర్ను బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేయండి. కేవలం మీ ట్రావెల్ డేట్ చెప్పి కావాల్సినటువంటి ట్రావెల్ డాక్యుమెంట్ ఇచ్చేస్తే ఈ టూర్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ ప్రైస్కే విత్ ఫ్లైట్స్తో ఈ ప్యాకేజ్ అనేది అందుబాటులోకి ఇస్తున్నాము. రాబోతున్నటువంటి సీజన్కి సంబంధించి చూసుకుంటే ప్రజెంట్ ఆల్రెడీ శ్రావణ మాసం అనేది అక్కడ వారణాసిలో స్టార్ట్ అయిపోయింది. సో భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్యాకేజ్ ఏదైతే మనం ఇస్తున్నటువంటి 3 nights 4 days ప్యాకేజ్ 28,999కి ఇస్తున్నామో, ఇందులో మీకు విత్ ఫ్లైట్స్తోనే ఇస్తున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్, అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్కి సంబంధించినటువంటి వెహికల్స్లోనే ఉంటుంది. మన స్టే వచ్చేసేసి ఆర్వీ గ్రాండ్ వారణాసి హోటల్లో ఉంటుంది. అలాగే మీరు టూర్ చేస్తున్నంతసేపు కూడా మీతో పాటు ఒక తెలుగు టూర్ మేనేజర్ ఫాలో అవుతారు. సో ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో కేవలం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ టూర్కి సంబంధించి, ఈ కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ సంబంధించి మీకు ఒక కాల్ చేయడం వల్ల ఇంకా క్లియర్ డీటెయిల్స్ మీకు అందజేయడం జరుగుతుంది అనమాట. కాశీ యాత్రకు సంబంధించి కస్టమర్స్ రివ్యూస్ ఒకసారి చూద్దాం. నా పేరు కృష్ణమోహన్ అండ్ విజయలక్ష్మి. మేము ఆర్వీ ట్రావెలర్స్ ద్వారా ఈ కాశీ టూర్ రావడం జరిగింది. కాశీ, అయోధ్య వాళ్ళు చాలా బాగుంది. టూర్ రెస్పెక్ట్ అన్ని యాంగిల్స్లో, ఫుడ్, accommodation, everything provide well. And also we at the time of we are also visited Prayagraj and conducting my all ceremonies said there. It is very fine. I give appreciation to the RV Travelers once more again. Thank you. Actually, we are being traveling with the RV Travels. This is the third time we are traveling in RV Travels. Actually, 2 we did international travels, Dubai and Europe trip, and this is the third one. We came to Kashi for a nice visit with our family. All our family members are very happy with the pickup from the airport, the hospitality they showed, the hotel and the guides, and the way they took care of everything, and the darshans, particularly Tilakaru is a person who is taking care of everybody here, and the hospitality shown by the hotel people. The food, everything was so excellent. We are so happy to be here, and the persons who are even taking care, all are very nice. Happy to see you once again. సో జశ్వంత్ గారు, కాశీ కాకుండా ఇంకా దేశీయంగా ఎటువంటి ప్యాకేజెస్ మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి? కాశీ ప్యాకేజ్ అనేది ఏంటంటే రెగ్యులర్గా రన్ అవుతున్న ప్యాకేజ్. అలాగే సీజన్కి సంబంధించి మన దగ్గర అన్ని ప్యాకేజెస్ అందుబాటులో ఉంటాయండి. ఎగ్జాంపుల్ మనము చార్ధామ్, అమర్నాథ్, అలాగే గుజరాత్, మధ్యప్రదేశ్
ఎందుకంటే ఇది జ్యోతిర్లింగాలకు సంబంధించి సపరేట్ ప్యాకేజ్ అనమాట. అలాగే స్టేట్ వైజ్ చూసుకుంటే రాజస్థాన్కి సంబంధించి మన దగ్గర ప్యాకేజ్ 10 nights 11 days ఉంది. అలాగే తమిళనాడుకి సంబంధించి ప్యాకేజ్ చూసుకుంటే 8 days ప్యాకేజ్ ఒకటి ఉంది అందుబాటులో. కర్ణాటకకు సంబంధించి ఒక సపరేట్ ప్యాకేజ్, కేరళకు సంబంధించి ఒక సపరేట్ ప్యాకేజ్, అలాగే మహారాష్ట్ర ప్యాకేజ్, కలకత్తా గంగాసాగర్కి సంబంధించి ఒక ప్యాకేజ్. ఇలాగా కంప్లీట్గా ఇండియాలో ఉన్నటువంటి అన్ని మేజర్ హిల్ స్టేషన్స్కి సంబంధించి, హాలిడే స్పాట్స్కి సంబంధించి, మేజర్గా ఉన్నటువంటి అన్ని టెంపుల్స్కి సంబంధించి డిఫరెంట్ ప్యాకేజ్ అనేది గ్రూప్ డిపార్చర్స్ కింద రన్ అవుతుంది. అలాగే ఇండివిజువల్ ప్యాకేజ్ కింద కూడా రెగ్యులర్గా ఈ ప్యాకేజ్ అనేది ఎవ్రీ మంత్ రన్ అవుతూనే ఉంటాయండి. ముఖ్యంగా ఈ ప్లేసెస్కి సంబంధించి ఎగ్జాంపుల్ సీజనల్గా చూసుకుంటే చార్ధామ్ చాలా వరకు ఏంటంటే మే జూన్లో వెళ్ళి వచ్చేసి ఉంటారు. కమింగ్ రాబోతున్నటువంటి సీజన్ లైక్ సెప్టెంబర్ అక్టోబర్ కూడా మినీ సీజన్ కింద మనం తీసుకోవచ్చు. అలాగే క్లైమేట్ పరంగా చూసుకున్నా సరే అక్కడ మనకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్ కూడా. సో ఎవరైనా సరే చార్ధామ్ యాత్రకు సంబంధించి వెళ్ళాలనుకున్నా సరే ఇది ఒక పర్ఫెక్ట్ టైం అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ముక్తినాథ్ ఈ యాత్ర వచ్చేసేసి మనకి ముక్తినాథ్ నేపాల్లో ఉంటుందన్నమాట ఈ ముక్తినాథ్ ప్లేస్ అనేది. సో ముక్తినాథ్కి సంబంధించి కూడా మన దగ్గర ఒక బ్యూటిఫుల్ ప్యాకేజ్ అనేది అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ ప్లేసెస్తో పాటు ఈ వారణాసి కూడా అందులో వస్తుందన్నమాట, ఈ కాశీ అనేది కూడా. సో ముక్తినాథ్ ప్యాకేజ్ సంబంధించి చూసుకుంటే 12 nights 13 days ప్రోగ్రామ్ అనేది కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. ఇందులో అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా డొమెస్టిక్ ప్యాకేజ్ సంబంధించి చూసుకుంటే సౌత్కి సంబంధించి ఏ స్టేట్కి ఆ స్టేట్ సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి, నార్త్కి సంబంధించి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి హిల్ స్టేషన్స్ కాశ్మీర్కి సంబంధించి చూసుకుంటే మన దగ్గర కాశ్మీర్ ప్యాకేజ్ 6 nights 7 days ఒక రెగ్యులర్ గ్రూప్ డిపార్చర్ ఉంది. అలాగే 8 nights 9 days అక్కడ ఉన్నటువంటి మాతా వైష్ణవి దేవి అమృత్సర్కి సంబంధించి ఒక ప్యాకేజ్ అందుబాటులో ఉంది. అలాగే నార్త్ ఈస్ట్కి సంబంధించి చూసుకుంటే గ్యాంగ్టాక్ డార్జిలింగ్ మన దగ్గర ఎవ్రీ మంత్ ఫిక్స్ డిపార్చర్ అనేది ఉందన్నమాట. కేవలం 6 nights 7 days ఒక 1 week టూర్ అనేది ఉంది. అలాగే 7 sister స్టేట్కి సంబంధించి చూసుకుంటే మన దగ్గర రెగ్యులర్గా షిల్లాంగ్, చిరపుంజి, గౌహతికి సంబంధించి ఒక ఫిక్స్ డిపార్చర్ అనేది ఎవ్రీ మంత్ రన్ అవుతూనే ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి అస్సాం స్టేట్లో ఉన్నటువంటి కామాఖ్యాదేవి టెంపుల్కి ఈ మధ్య చాలామంది ఎక్కువ దర్శనానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అటువంటి కామాఖ్యాదేవి టెంపుల్ ఆ ప్లేస్ చూడటానికి కేవలం షార్ట్ ట్రిప్ 2 nights 3 daysలోనే మనం ఈ ప్యాకేజ్ అనేది రన్ చేస్తున్నాం అనమాట. కస్టమర్ ఏ డేట్లో వెళ్ళాలనుకున్నా సరే చాలా తక్కువ అమౌంట్లోనే ఈ ప్యాకేజ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. ఎంతమంది వెళ్ళాలనుకున్నా సరే ఈ కామాఖ్య ప్యాకేజ్కి అనేది పంపించడం జరుగుతుంది. అలాగే ఈ గ్రూప్ డిపార్చర్స్ అన్నిటితో పాటు మన దగ్గర కస్టమైజేషన్ టూర్స్ అనేసి సపరేట్గా 200 పైగా ప్యాకేజీలు అనేది మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో 3 nights 4 days దగ్గర నుంచి 9 nights 10 days వరకు మన డొమెస్టిక్ టూర్స్కి సంబంధించి డిఫరెంట్గా ప్యాకేజ్ అనేది రెడీ చేసి ఉంచామన్నమాట. సో మీకు ఎటువంటి ప్యాకేజ్ ఏ డ్యూరేషన్లో వెళ్ళాలనుకున్నా సరే, ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు పూర్తి డీటెయిల్స్, అలాగే మీరు కావాల్సినటువంటి ఈ ప్యాకేజీకి సంబంధించినటువంటి పూర్తి ప్యాకేజ్ కూడా ఇక్కడే ఎంత అవుతుంది ఏంటి బడ్జెట్ గురించి డిస్కస్ చేసి టూర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు, జశ్వంత్ గారు. కాశీయాత్ర గురించి చాలా మంచి డీటెయిల్స్ చెప్పారు. సో ఇది ఇవాల్టి ట్రావెల్ డైరీ. స్టే ట్యూన్.